పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అట్రాసిటీ కేసులో వైసీపీ నేతలు కార్యకర్తలకు బిగ్ రిలీఫ్ లభించింది. అట్రాసిటీ కేసులో రిమాండ్ తిరస్కరించింది తిరుపతి కోర్టు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ 2 రోజుల క్రితం తిరుపతిలో వైసీపీ నిరసనలు తెలిపింది. వైసీపీ నాయకులు మహిళలపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ సమయంలో నిందితుల రిమాండ్పై తిరుపతి కోర్టులో విచారణ జరిగింది. నిందితుల రిమాండ్ కేసును తిరస్కరించింది కోర్టు. వైసీపీ కార్యకర్తలకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, అసలు కోర్టులో ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి? తిరుపతిలో మనం చూసుకుంటే బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ నేతలు ఇక్కడ నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఈ నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అక్కడికి వచ్చినటువంటి టీడీపీ నేతలు వారి చేతిలో ఉన్నటువంటి ప్లకార్డులను గుంజుకోవడమే కాకుండా వారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయించారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఒక్కసారిగా అక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారాయి. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున కోర్టులో తీర్పు వాదనలు వినిపించారని చెప్పవచ్చు. అయితే అన్యాయంగా మా పైన కేసులు బనాయించారు, ఈ విధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారని చెప్పేసి కూడా వాదనలు తిరుపతి కోర్టులో వినిపించారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఇది రిమాండ్ కు ఇవ్వాలని చెప్పేసి కూడా నిన్న వాదనలు జరిగాయి. ఈ క్రమంలో కూడా ఒకసారిగా న్యాయమూర్తి రిమాండ్ ను తిరస్కరించారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని చెప్పేసి కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అంటే మొత్తంగా ఒక కుట్రపూరితంగా ఒక కక్షపూరితంగా జరుగుతా ఉంది, అన్యాయంగా కేసులు బనాయించారని చెప్పేసి కూడా తిరుపతి కోర్టు భావించినట్టుగా మనం చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ నేతలకి ఇది బిగ్ రిలీఫ్ అనే మనం చెప్పుకోవచ్చు చెప్పేది. అంటే ముఖ్యంగా బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి, ఎందుకంటే గతంలో ఒక మహిళతో ఆయన దొరికిపోయారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తి టీటీడీ చైర్మన్ గా కొనసాగేటువంటి హక్కు లేదని చెప్పేసి కూడా వారు నిరసన వ్యక్తం చేశారు. అంటే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినటువంటి వీరిపైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నేతలు కూడా అక్కడికి రావడం, వారిపైన దౌర్జన్యం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా వీరిపైన రివర్స్ కేసులు అంటే ఎస్ఎస్ అట్రాసిటీ కేసు పెట్టి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి తిరుపతి కోర్టు పూర్తి స్థాయి చెక్ పెట్టిందని చెప్పవచ్చు. అసలు రిమాండ్ ఇవ్వడానికి రిమాండ్ ఇవ్వకపోము ఖచ్చితంగా రిమాండ్ పిటిషన్ పూర్తిగా కొటేషన్. ఎందుకంటే ఇటు వైసీపీ తరపున వాదనలు కూడా చాలా బలంగా వినిపించారు. ఒక ఉద్దేశపూర్వకంగా అక్కడ జరిగిన పరిస్థితులన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ తరపునటువంటి న్యాయవాదులు కూడా తిరుపతి కోర్టులో వాదించారని చెప్పొచ్చు. నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తరపున ఎవరైతే వాదించారో న్యాయవాదులు వారికి అనుకూలంగా కూడా వారి వాదనలు ఉన్నటువంటి కోర్టు పూర్తి స్థాయిలో కూడా ఇది నిజమని చెప్పి నమ్మి పూర్తి స్థాయిలో రిమాండ్ ఇవ్వడానికి కుదరదు, రిమాండ్ ఇచ్చేటువంటి పరిస్థితులు అక్కడ జరగలేదని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వాదనలు విన్న తర్వాత కూడా రిమాండ్ పిటిషన్ కూడా తిరస్కరించడం జరిగి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ఆదేశించిన నేపథ్యంలో కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి అందరూ కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తుంటే, ఏదేమైనప్పటికీ కూడా ఒక రాజకీయంగా ఈ అంశం యూటర్న్ చేసుకుంది గతంలో. ఎందుకంటే ఒక మచ్చ కానీ ఒక ఆరోపణలు ఏదైనా వచ్చినప్పుడు నైతికంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కానీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో రాజీనామా చేయడం లేదు. ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేసి దాన్ని నిరూపించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ పదవిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ నాయుడు ఈ రోజు ఒక మహిళతో ఉన్నటువంటి ఫోటోలు అందరూ చూశారు, కానీ గతంలో ఏడి ఫోటోలు అని చెప్పేసి కూడా గతంలో అందరూ కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదు ఈ విషయం పైన కూడా అది గత నుంచి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ కేసులో ఎస్సీ అట్రాసిటీ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలకు అయితే బిగ్ రిలీఫ్ లభించిందని మనం చెప్పవచ్చు. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. వైసీపీ కార్యకర్తలకు స్టేషన్ బెయిల్ మంజూరు అవడంతో కూడా బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. అట్రాసిటీ కేసులో కూడా వీళ్ళ మీద అయితే కేసు నమోదవటం జరిగింది. వీళ్ళు బీఆర్ నాయుడును సస్పెండ్ చేయాలంటూ కూడా తిరుపతిలో నిరసనలు వ్యక్తం చేశారు. అదే సమయంలో వీళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. మహిళల మీద దురుసుగా ప్రవర్తించారంటూ కూడా ఈ రకంగా కేసులు నమోదు చేశారు. అయితే దీంట్లో కూడా వాదనలు విన్న తర్వాత కోర్టు దీంట్లో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. వీరి మీద ఉన్నటువంటి రిమాండ్ కేసును తిరస్కరించింది కోర్టు. నాకు జరుకోనా అర్షద్దండి, దయచేసి పక్కకు వచ్చేయండి. మీరు జనకి జరుకు ఓన్లీ లాయర్స్ అయ్యా సైడ్ వెయిట్ ఇక్కడ ఉన్నారు వెళ్ళా
ఉమ్.